వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిగంబోధ్ ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం కేసుపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్ర. నిగంబోధ్ ఘాట్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భారతదేశం యొక్క ఆర్థిక మార్గాన్ని రూపొందించిన మరియు అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా డాక్టర్ సింగ్ వారసత్వాన్ని దేశం గౌరవిస్తుందన్నారు. पहुंच गए हैं निगमबोध घाट. यहाँ आप देख सकते हैं कि प्रधानमंत्री पहुंच गए हैं और अब से कुछ ही देर में राजकीय सम्मान के साथ अंतिम संस्कार किया जाएगा पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह का. कल अपने वीडियो संदेश के संस्मरणों में भी प्रधानमंत्री ने बहुत भावपूर्ण तरीके से डॉक्टर मनमोहन सिंह को याद किया, उनके आचरण की तारीफ और प्रशंसा भूरे भूरे तरीके से की और कहा कि किस तरह से अपनी जड़ों को एक साथ रखते हुए डॉक्टर मनमोहन सिंह बेहद ही मृदुभाषी और विनम्र स्वभाव के धनी व्यक्ति थे. उन्होंने आप देख सकते हैं कि उन संस्मरणों को भी कल याद किया था कि कैसे जब वो गुजरात के मुख्यमंत्री थे और डॉक्टर मनमोहन सिंह प्रधानमंत्री, तो नियमित तौर पर उनकी बात डॉक्टर मनमोहन सिंह से होती थी. एक कुशल सांसद के रूप में उनके आचरण की भी प्रशंसा करते हुए प्रधानमंत्री ने साफ तौर पर ये उदाहरण दिया था कि किस तरह वो व्हील चेयर पर मौजूद होकर यहाँ पहुँचे थे. आप देख सकते हैं कि उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस वक्त निगमबोध घाट पहुँच गए हैं. तस्वीरों में आप देख सकते हैं रक्षा मंत्री राजनाथ सिंह, गृह मंत्री अमित शाह भी भावपूर्ण विदाई देते हुए डॉक्टर मनमोहन सिंह जो अब हमारे बीच नहीं हैं. अक्रॉस पार्टी लाइंस आप देख सकते हैं देश विदेश से तमाम जो राजनेता हैं उनकी सकारात्मक और भावपूर्ण प्रतिक्रिया हमारे सामने आ रही है. कुशल अर्थशास्त्री के तौर पर एक अनमोल रत्न को खो दिया. आप देख सकते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी भी निगमबोध घाट पर मौजूद हैं और प्रधानमंत्री भी पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित करते हुए भावपूर्ण तरीके से. डॉक्टर मनमोहन सिंह ने 10 वर्षों तक प्रधानमंत्री के तौर पर देश की सेवा की. आरबीआई गवर्नर का पद हो, योजना आयोग के उपाध्यक्ष का पद हो या फिर वित्त मंत्री का पद, इस कार्यभार को संभालते हुए उन्होंने अपने दायित्वों का निर्वहन सफलतापूर्वक किया है. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారు. అధికారులపై దాడి చేయడం వైకాపాకు కొత్త కాదు. ఆధిపత్యం, అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం. అహంకారంతో వైకాపా నేతలకు కళ్ళు నెత్తికెక్కాయి. ఇది కూటమి ప్రభుత్వం, వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? కబడ్డారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. నేను మీకు భయపడగలమ్మా ఫస్ట్, ఎందుకంటే కదా మీకు ఆ ధైర్యం ఇవ్వడానికి. లేదు మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం. ధైర్యం సార్ నా ఒక్క నిమిషమే కదా సార్. లేదు ఇది మన చెప్పుకోలేకుండా నేను మాట్లాడుతున్నాను. నన్ను సరైన యాక్షన్ తీసుకోండి.
ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్గా వచ్చాము కంపల్సరీ గట్టిగా యాక్షన్ వేరే పని లేదు ఎంపీ వాళ్ళందరూ చాలా మంది వచ్చి కలిసి మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్కో దేనికో రావాలా మీకు నేను మీకు అండగా ఉండడానికి వచ్చాను. రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు తాళాలు అడిగారు, మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే తిరుపతి ఎంఆర్పల్లి చేనప్ప కాలనీ ఘనంగా జరిగిన మేల్మూరు వత్తూర్ ఆది పరాశక్తి గుడి ఉత్సవం. చేనప్ప కాలనీలో గత 13 సంవత్సరాలుగా అమ్మవారి భక్తులు ఓం శక్తి మాలలు ధరించి ఇరుముడి కట్టుకొని బస్ యాత్రలో మేల్మూరు వత్తూరు వెళ్లి ఇరుముడి చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది 14వ సంవత్సరం. ఓం శక్తి గుడి ఉత్సవాన్ని గురుశక్తి బాబు ఆధ్వర్యంలో మరియు సేనప్ప కాలనీ పెద్దలు అందరూ ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి గరిక అలంకరించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి గుడి ముందు ఉప్పుతో రంగురంగుల ముగ్గులు వేసి ఓం శక్తి భక్తులు సంబరపడ్డారు. అనంతరం కాళికాదేవి మరియు అమ్మవారి వేషధారణలో అలరించారు. ముగ్గులపై దీపం వెలిగించి దీపాల చుట్టూ అమ్మవారి పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ గ్రామస్తులని అలరించారు. గురుశక్తి బాబు మాట్లాడుతూ ఈ 14 సంవత్సరాలు ఘనంగా జరుపుకోవడానికి గ్రామస్తులు మరియు ప్రజలు ఎంతో సహకరించారని, వాళ్లకు తన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరెంట్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా నుండి విద్యుత్ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ ఏడీకి వినతిపత్రం సమర్పించి అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఛార్జ్ విషయంలో ప్రజలకు హామీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచుకోమని, అవసరమైతే గతంలో పెంచినది కూడా తగ్గిస్తామని ఊరువాడ తిరిగి కాలికి బలపం కట్టుకొని ఇదే చెప్పాడు. వినియోగదారుల విద్యుత్ అమ్మేలా చేస్తానని అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు వేసిన ప్రజలను ముంచడంలో కొత్త పద్ధతులు కనిపెడుతున్న చంద్రబాబు తప్పుడు ఆర్మీలతో గద్దెనెక్కిన ప్రజలకు చుక్కలు చూపుతూ ప్రజలు, రైతులు నడ్డి విరిచేలా కరెంటు ఛార్జీల మీద వీరబాదుడు బాదుతున్నాడని, తక్షణమే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించి వ్యవసాయ పంప్ సెట్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేసి తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల ఛార్జీల బాధలను వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో ప్రజల తరపున మరింతగా గళం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పోరాటాలు ఉద్యమాలు మాకేమీ కొత్త కాదు అని, ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు పడినా వెనక్కి తగ్గేదే లేదని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసులు రెడ్డి, 6 మండలాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బాగా గుడి ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాము. ఇన్నేళ్ళు మా గుడి లేకుండా ప్రజలను నమ్మించగలిగారు. ఎందుకంటే ఫోటో ప్రభుత్వం అధికారులు ఏదైతే చంద్రబాబు ఇవన్నీ రాష్ట్రంలో వాళ్ళంతా దాదాపు 6 మాసాలు 6 మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఈ ప్రభుత్వం చేయనీటి బాగా చేస్తే చేయనీటి సలహాలు ఇస్తామని ఆలోచనతో ఉన్నారు. దాదాపు 6 మాసాలైనా ఇచ్చిన ఒక్క హామీ కూడా ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ఒకటే మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలుగా తగ్గిస్తాం, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేసి వారే అమ్ముకునే విధంగా మేము చేస్తామని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే 2 మార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీ కాలేజీ అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈరోజు మొన్న అయితే రాత్రి ఒక రాజమండ్రి సిబ్బంది కావచ్చు, ఇది ఒక ఎస్సీ కాలేజీ కావచ్చు, ఇప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి వచ్చి మా కరెంట్ కట్ చేశారు, మమ్మల్ని బిల్లులు ఇప్పుడు కట్టబడుతున్నారు అని వాళ్ళు నిజంగా వాపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు ప్రజానికం కూడా ఆలోచనలోకి వచ్చారు. ఈరోజు నిజంగా మనం ఎంత పొరపాటు చేశాం. ఈరోజు బాగా పాలిచ్చే ఆవును వదులుకొని కన్నే మనం గాడిని తెచ్చుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు నిజంగా మేము 6 మాసాలు చూసాం. 6 మాసాలు ఈరోజు నిజంగా ప్రజల పక్షాలు నిలబడాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీ నిరసనగా ఇంకా మేము బాగా చేస్తాం అనుకున్నాం. కానీ అనుకోని విధంగా ఆయన మన దేశ ప్రధాని, గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ఆయన మరణించారు కాబట్టి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు కాబట్టి ఆయన కూడా మేము ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించాం. ఒక మహోన్నత వ్యక్తి, మంచి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పించాం. కానీ మేము అనుకున్న కార్యక్రమాన్ని ఇదేదో సంబరాలు కాదు, ఇది ఒక నిరసన మేము తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు డిఈ ఆఫీస్ గారికి రావడం జరిగింది. మాతో పాటు గౌరవ మన పార్లమెంట్ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మా ముఖ్య నాయకులు మున్సిపల్, ఇంకా ముఖ్య కాన్స్టిట్యూన్సీ మున్సిపల్ చైర్మన్, ముఖ్య నాయకులంతా కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్తుంది. ఈరోజు ఒక్క చూస్తే చాలు, ఈరోజు ప్రజానికం అంతా జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి జనం వచ్చినారు. నిజంగా ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈరోజు నిజంగా వాళ్ళు చేసిన 6 మాసాలు ఇంకా గుంపులు 6 మాసాలు ఈరోజు కరెంట్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు మండలం
తేతలలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన పశువధ కర్మాగారానికి అనుమతులు తెచ్చింది అప్పటి ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని అన్నారు. పరిశ్రమ ఇక్కడ రావడానికి కర్త కర్మ క్రియ కారుమూరి మాత్రమేనని అన్నారు. 2023లో సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2024 జనవరిలో పొల్యూషన్ బోర్డు ద్వారా అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమకు అనుబంధంగా హైదరాబాద్లో తన కుమారుడితో కలిసి హరి ప్రోటీన్ ఫుడ్స్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. లేహం ఫుడ్స్ ద్వారా వచ్చిన కళేబరాలు సేకరించి వాటి ద్వారా మరో అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరిశ్రమ యాజమాన్యంతో లావాదేవీల్లో తేడాలు వచ్చి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. 2020 నుంచి 24 వరకు లేహం ఫుడ్స్ కర్మాగారంలో వచ్చిన విద్యుత్ లక్షల్లో బిల్లులు నడుపుతున్నారనే దానికి నిదర్శనమన్నారు. కర్మాగారం వ్యవహారం జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ పరిశ్రమను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నా ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు ఏమీ అనుమతులు రాలేదంటున్నాడు. ఆ రోజు 2014-19లో పంచాయతీకి సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వకపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో వాళ్ళు పంచాయతీని బైపాస్ చేసి సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకొచ్చున్నారు. 3 ఏప్రిల్ 2023 ఇది ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 2023లో సింగిల్ విండో ద్వారా డెవలప్మెంట్ అథారిటీ నుంచి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తెచ్చుకున్నారు. అలాగే అస్సలు ఒక్క పర్మిషన్ రాలేదు, నేను పత్తిని ఎంత ఒత్తిడిలు వచ్చినా రాలేదన్నాడు. 17 జనవరి 2024 పొల్యూషన్ బోర్డు పర్మిషను. ఇది ఈ సంవత్సరం జనవరిలో వచ్చినటువంటి పర్మిషన్స్. ఈరోజు కారుమూరికి సిగ్గుండాలి మాట్లాడటానికి. అసలు నువ్వు ఇక్కడ ఈ పరిశ్రమ రావడానికి నువ్వు కారణం. ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఇక్కడ నువ్వు. ఈ రోజు నువ్వు పెద్ద మనిషిలాగా కౌరులు చెప్తూ రాజకీయ ప్రలోభాల కోసం, రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకా ఉంది నీ చరిత్ర. నువ్వు ఈ పరిశ్రమతో అనుబంధ పరిశ్రమను ప్రారంభించావా లేదా? నీ కొడుకు హైదరాబాద్లో ఈ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ఈరోజు దీని ద్వారా వచ్చే బోన్లని కూడా ప్రాసెస్ చేసే విధంగా నువ్వు పరిశ్రమను స్థాపించావా లేదా? నీ కొడుకు అక్కడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రియా ఫుడ్స్ హరి ప్రోటీన్ ఫుడ్స్ నీ కొడుకు డైరెక్టర్గా ఉన్నాడు. నీ వియ్యంకులు ఎవరో నీకు సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు. హరి ప్రోటీన్ ఫుడ్స్ని ఈ పరిశ్రమకి ల్యామ్ ఫుడ్స్కి అనుబంధంగా ప్రారంభించిన కంపెనీయా కాదా అనేది నువ్వు చెప్పు ప్రజలకు సమాధానం. ఈ తణుకు నియోజకవర్గ ప్రజలకి అక్కడ నువ్వు వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యావు. ఆ రోజు అక్కడ ప్రజలు కూడా తరిమి కొట్టారు నిన్ను. ఈరోజు వాళ్ళతో లావాదేవీలు నీకు తేడా వచ్చి ఈరోజు నువ్వు ఏదో గొప్పగా సంఘ సంస్కరణగా వచ్చి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుపడాలి. దీనికి సమాధానం చెప్పు. ఈ హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి, ప్రోటీన్ ఫీడ్స్ అనేది ఈ కంపెనీ ఏంటి, దీని తతంగం ఏంటి అనేది. ఈరోజు ఆ విధంగా నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు, నువ్వు అనుబంధ పరిశ్రమని ఈ పరిశ్రమకు అనుబంధంగా పరిశ్రమను ప్రారంభించావు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోగా డీపీఆర్ను వెనక్కి పంపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్కు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందన్న ఆయన నాగార్జున సాగర్ ఎగువన ఉన్న 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉందని, 90 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి అడగాలని, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తామన్న శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి కార్యాచరణ చేపడతామని తెలిపారు. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి, మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావడంలో ప్రయత్నం కూడా లేదు.
ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి కాలువలు, తవ్విన కాలువలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి. ఆన్ చేసి దుగ్గిపిచ్చి ట్రయల్ కూడా చేయించినాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుందా? పక్కన ప్రభుత్వమేమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. కంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఆర్లు అన్నీ వాపసు వచ్చినాయి. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి. కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు 1 TMC డైలీ మనం తీసుకోవడానికి 3rd TMCకి పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ కోరితే అది వాపసు వచ్చింది. వార్దా ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది, మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంకుతో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు, ఆంధ్రని పండబెట్టిండ్రు. పంటలు పండినాయి అక్కడ. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పండినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమైంది. 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పండినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు చేసినాం. ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది. తిరుపతిలో విచ్చలవిడిగా తిరిగే బైకులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఎక్కువ సౌండ్ చేసే బైక్లను గుర్తించారు. ఆయా వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇవాళ ఉదయం తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. నగరవాసులకు ఇబ్బంది కలిగించేలా సైలెన్సర్లు వాడితే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. తిరుపతి పట్టణంలో గత కొంతకాలంగా ఎంవి యాక్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని, అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని బిగించడం జరిగింది. వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ సైలెన్సర్ని ఎంవి యాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంవి యాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంవి యాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి. శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది, రైడ్స్కి వాడే వెహికల్స్. సో అందరికీ కూడా మీరందరూ ఎంవి యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి, పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా
ఎంవీ యాక్ట్ ఫాలో అయ్యే విధంగా, హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం. మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది, సమాజం భద్రంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఎంవీ యాక్ట్ ఫాలో అవ్వండి, రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి, హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.